హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ జేబీఎస్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మన తెలంగాణ బస్ సిరీస్లో ఈరోజు జేబీఎస్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు జర్నీ చేస్తున్నాము. దగ్గర 280 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నేను అనుకున్న ప్లాన్ ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న ప్లాన్ ఒకటి. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా బస్సు. ఈ సూపర్ లగ్జరీలో శ్రీశైలం అయితే వెళ్తున్నాము తెలంగాణ ఆర్టీసీ బస్సులో. ఇప్పుడు 6:15కి అయితే స్టార్ట్ అవుతుంది. మన శ్రీశైలం వెళ్ళబోతుకి 1 అయితే అవుతుంది అన్నమాట. యాక్చువల్గా నేను ఈ జర్నీ తాండూరు చేద్దాం అనుకున్నాను. హైదరాబాద్ నుంచి తాండూరు జేబీఎస్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే జేబీఎస్ నుంచి ఉండదంట, ఎంజీబీఎస్ నుంచి అయితే ఉంటుందంట. సో ఇంకా మొత్తం బస్ స్టాండ్ అంతా దొరికితే ఈ ఒక్క ఆప్షన్ అయితే దొరికింది. ఈ శ్రీశైలం బస్ జర్నీ కూడా పల్లి వెలుగు బస్ జర్నీ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగైతే మీకు చూపెడతాను. ఇంకొక 10 నిమిషాల్లో మన బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన బస్ ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 16 మీద తాగుతుంది జేబీఎస్లో. ప్లాట్ఫామ్ నెంబర్ 17 మీద నర్సాపూర్ మెదక్ బాన్సువాడ. టైం 6:22కి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రంట్ క్యాబిన్ సీట్ నుంచి మొత్తం కవర్ చేసుకుంటూ శ్రీశైలం వరకు వెళ్ళిపోతాము. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ని ఎక్కించుకొని శ్రీశైలం అయితే వెళ్తాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు మొత్తం 280 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 280 కిలోమీటర్లకి 590 రూపాయలు. ఇంత ఖాళీగా ఉన్న హైదరాబాద్ సిటీ ఇంకొక అరగంట, అప్పుడు 6:30 అయింది కదా, 7 గంటలకు చూడాలి. అసలు ఖాళీ అన్నదే ఉండదు. అడుగు తీసుకోవడం, అడుగు పెట్టలేనంత బిజీగా ఉంటుంది. హుస్సేన్ సాగర్ పక్క నుంచి వెళ్ళిపోతున్నాం. స్మెల్ వస్తుంది ఏంట్రా అని చూస్తే హుస్సేన్ సాగర్. లోపల బుద్ధుని విగ్రహం, ఆ బ్యాక్ సైడ్ ఏమో అంబేద్కర్ గారి విగ్రహం. చాలా బాగుంది. పక్కన అందరూ ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ వాకింగ్ అయితే చేస్తున్నారు. వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, ఇదే తాండూరు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా. శ్రీశైలం అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాం. సేమ్ జూబ్లీ బస్ స్టాండ్ లాగే ఉంది ఎంజీబీఎస్ కూడా, కానీ ఇది చాలా పెద్దది. 79 ప్లాట్ఫారం చూశాను నేను. ఎంజీబీఎస్కి రావడం ఇదే ఫస్ట్ టైం. మహారాష్ట్ర, కర్ణాటక, వేరే స్టేట్ బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. గద్వాల్ డిఫరెంట్గా కనపడుతుంది. రెడ్ కలర్ బస్సు కర్ణాటక ఆర్టీసీ బస్సు. శ్రీశైలం ప్లాట్ఫామ్ నెంబర్ 23 మీద శ్రీశైలం బస్ అయితే ఆగుతుంది. స్టార్టింగ్లో మీకు 280 కిలోమీటర్లు అని చెప్పాను కదా. 280 కిలోమీటర్లు అయితే కాదు, 230 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు. ఆల్రెడీ మనం ఒక 25 కిలోమీటర్ల వరకు వచ్చి ఉంటాం. 25-30, 200 కిలోమీటర్ల బ్యాలెన్స్ అయితే ఉంది శ్రీశైలం రీచ్ అవ్వడానికి. మనమున్న ఏరియా చంద్రయానగుట్ట. మనం జర్నీ చేస్తున్న రోడ్డు నేషనల్ హైవే 765. తెలంగాణలో ఎక్కువగా మనం జర్నీ చేసినవి నేషనల్ హైవే 765. కలవకుర్తి బస్సే గట్టిగా కొడుతున్నారు. డీలక్స్ మనది సూపర్ లగ్జరీ స్లోగా వెళ్తుంది. డీలక్స్ మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఫ్రంట్ క్యాబిన్ నుంచి వ్యూ చూసుకుంటే ఇది మాట. చాలా బస్సెస్ అలా తిరుగుతూనే ఉన్నాయి. బస్సెస్ అన్నీ. అచ్చంపేట బస్సు ఒకటి బ్యాక్ సైడ్ ఉంది మన వెనకాల. అచ్చంపేట బస్సు
వెదర్ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు టైం 8:30 అవుతున్నా సరే మీకు వాతావరణం కనబడుతుందా? మార్నింగ్ 6 అయినట్టుంది. మబ్బుగా ఉందన్నమాట మొత్తం అంతా. ఎక్కడ చూసినా సరే కొండలు బండలే తప్ప పెద్దగా ఏమీ కనిపించట్లేదు. శ్రీశైలం 197 కిలోమీటర్స్. శ్రీశైలం హైవే తుక్కుగూడ. హైదరాబాద్ నుంచి జర్నీ చేయాలి కానీ చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లోపలికి. ఫాస్ట్గా జేబీఎస్ నుంచి చేశాను. జేబీఎస్ నుంచే ఉంటాయి అనుకున్నాను. ఎంజీబీఎస్ నుంచి చేయాలని ఇప్పుడు అర్థమైంది. ఎంజీబీఎస్ చూసిన తర్వాత 79 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. ఆగస్ట్ అన్నా సెప్టెంబర్లో అన్నా డిఫరెంట్ రూట్స్ అయితే చూస్తారు. డిఫరెంట్ పల్లె వెలుగులు కూడా చూస్తారు తెలంగాణ నుంచి. సిటీలో ఉన్నంత వరకు డిఫరెంట్ వైబ్ మాట. మొత్తం అంత కన్ఫ్యూజన్గా ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం ఏమీ తెలియదు. కొత్తగా వస్తే సిటీ బయటకు వెళ్ళిన తర్వాత అంత నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం అంతా. సిటీలో అంతా ట్రాఫికే. జేబీఎస్లో స్టార్ట్ అయినప్పుడు పెద్ద ట్రాఫిక్ లేదు కానీ ఎంజీబీఎస్ రాబోతుకి పెద్ద ఫుల్ క్రౌడ్ అంతా. తుమ్మలూరు. చూడడానికంటే పెద్దగా ఏమీ లేదు, అంత కొండ ఏరియా. రాచులూరు పక్కనే ఊర్లంటే ఇల్లులు అలాంటివి చాలా తక్కువ. ఇలా చిన్న ప్లేసెస్ ఉన్నాయి అంతే. మిగిలినవన్నీ కంపెనీస్. నర్సరీ. ఇక్కడ వెదర్ 22 ఉంది. చెయ్యి బయట పెడుతుంటే చల్లగా తగులుతుంది గాలి. ఇటు సైడు మంచు కూడా పడుతుంది. మీకు ముందు కనపడుతుందా మంచు? ఇప్పుడు 8:30కి మంచు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి చాలా బస్ సర్వీసెస్ అలా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. జేబీఎస్ కన్నా ఎంజీబీఎస్ నుంచి చాలా ఎక్కువ, జేబీఎస్లో తక్కువ సర్వీసెస్. దాసరపల్లి రైట్, మచ్చర్ల లెఫ్ట్. దాసర్లపల్లి రైట్, మచ్చర్ల లెఫ్ట్. స్పీడ్ దాటితే 1000 రూపీస్ ఫైన్. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ బస్ రేట్లు కొంచెం ఎక్కువే. ఆన్లైన్లో బుక్ చేసుకుందామన్నా అలాగే ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అలాగే ఉన్నాయి. కడతల్ ఈ ఊరు. వన్ కిలోమీటర్లో టోల్ గేట్. కడతల్ టోల్ ప్లాజా. మన జర్నీ మొత్తం నేషనల్ హైవే 765లోనే శ్రీశైలం వరకు ఇదే నేషనల్ హైవే పట్టుకొని ఉంటాం మనం. రోడ్ పక్కన చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మామిడికాయలు, మొక్కజొన్న, బొప్పాయి. ఇప్పుడు టైం 9 కూడా అవ్వలేదు. 160 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలంకి. మైసి గండి.
మొక్కజొన్న తోట, పెద్ద తోట. తెలంగాణ రాయలసీమ సైడ్ కొండలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే రాళ్ళ మీద రాళ్ళు పెట్టినట్టయితే ఉంటాయి కొండలన్నీ. ఈస్ట్ గోదావరి, విశాఖ, మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఇటు సైడ్ వేరేగా ఉంటాయి కొండలు ఏపీలో. ఇటు చూసినా అంతే, అన్ని కొండలు ఒకలాగా ఉంటాయి. ఎవరో రాళ్ళు తీసుకొచ్చి ఒక దాని మీద ఒకటి పెడితే ఉంటాయి, అలా ఉంటాయి అన్నమాట కొండలన్నీ. కోనాపూర్ కల్వకుర్తి బస్సు ఫ్రంట్ ఉంది, మన ముందు ఉంది. అది మనము కలిసే వెళ్తున్నమాట. మనం ఇప్పుడు వెళ్ళే రూట్లోనే ఉంటుంది కల్వకుర్తి కూడా. చాలా యాక్సిడెంట్స్ నేను కవర్ చేయలేదు, కానీ ఇప్పటికే 3 చూశాను రోడ్డు పక్కన ఉన్న వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యి. ఘాట్ లాంటిది కానీ ఘాట్ కాదు ఇది. శ్రీశైలం 155 కిలోమీటర్స్. స్ట్రైట్ వెళ్ళిపోతే కల్వకుర్తి, ఇలా రైట్కి మనం వెళ్ళిపోతే శ్రీశైలం 133 కిలోమీటర్స్. కల్వకుర్తి ఊళ్ళోకి అయితే వెళ్ళట్లేదు మనం. ఈ నేషనల్ హైవే 165 పట్టుకొని వెళ్తున్నాము స్ట్రైట్గా. టిఫిన్ షాపులు హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ ఖాళీ ఒక్కటి కూడా కనిపించలేదు. బిజీ బిజీ బిజీ. ఖాళీ రోడ్డు, ఎదురుగుంట ఒక సూపర్ లగ్జరీ వస్తుంది, ఇటు సైడ్ మన సూపర్ లగ్జరీ. అది శ్రీశైలం నుంచి వచ్చే సూపర్ లగ్జరీ హైదరాబాద్ వెళ్తుంది, మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుంది. ఇక్కడ టిఫిన్ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారు, ఒక 15 నిమిషాలు. 132 కిలోమీటర్లు అయితే ఉంది శ్రీశైలంకి. శ్రీశైలం లెఫ్ట్, కల్వకుర్తి రైటు. నేషనల్ హైవే 167 దేవరకొండ స్ట్రైట్, కడప స్ట్రైట్. శ్రీశైలంకి మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. దేవరకొండ 40 కిలోమీటర్స్ అంట, శ్రీశైలం 123. నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అయ్యే వరకు కథ అంతా ఇలాగే ఉండేలా ఉంది. ఎటు చూసినా సరే అంతా ఒకలాగా ఉంది. హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి ప్రెసెంట్ మనం శ్రీశైలంకి 97 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడ వరకు మొత్తం అంతా ఒకటే, కొండలు గుట్లు తప్ప ఇంకా వేరేమీ కనిపించట్లేదు. దిండి 7 కిలోమీటర్లు అయితే ఉంది మనం ఉన్న ప్లేస్ నుంచి. ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూపించడానికి ముందున్న మిర్రర్ కొంచెం క్లియర్గా అయితే లేదు. నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రంట్ క్యాబిన్ నుంచి అయితే చూద్దాం వ్యూస్ అన్నీ. ఇలా ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూసినా విండోలో చూసినా ఒకలాగే ఉంది, పెద్ద వేరియేషన్ అయితే లేదు. ఇది స్ట్రైట్ రోడ్డు, ఇటు సైడ్ ఇలాంటి ల్యాండ్స్ అంతే. వర్షం ఎప్పుడు పడుతుందో కానీ ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట వాతావరణం. అంత దారుణంగా ఉంది బయట. మనం వెళ్తున్న ఈ సూపర్ లగ్జరీ బస్సు మార్నింగ్ 6:15కి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అయింది. శ్రీశైలం వెళ్ళబోతుకి 1 గంట అవుతుంది. మళ్ళీ 2:15కి శ్రీశైలం నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ రాబోతుకి 9 అయితే అవుతుంది ఈ బస్సు.
తెప్పారెడ్డిపల్లి. రైట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. 60% ఊర్లు అన్నీ లోపలే ఉన్నాయి. లోపలికి ఇంటీరియర్ లోపలికి మెయిన్ రోడ్ మీద ఏం లేవు. ఎవరన్నా ఆ ఊర్లో వెళ్ళాలంటే బస్ ఎక్కి బస్ మీద ఈ జంక్షన్ల వరకు వచ్చి జంక్షన్లో దిగి లోపలికి అయితే వెళ్ళాలి. ఈ రోడ్డు మీద ఉన్న ఊర్లు ఏంటంటే పెద్ద ఊర్లు తప్ప చిన్న ఊర్లు అలాంటివి ఏం లేవు. చిన్న ఊర్లన్నీ లోపలికే. ఇంకా బస్సెస్ అయితే తెగ తిరుగుతున్నాయి. కందుకూరు, దేవరకొండ, పల్లి వెలుగు వెళ్ళింది. ఫ్రంట్ ఒక బస్సు అయితే వెళ్ళిపోతుంది, డీలక్స్ బస్సు. ముందు ఏదో ఊరుంది. ఊరు స్టార్ట్ అయింది. ఊరికి సంబంధించిన బోర్డు ఇంకా కనిపించలేదు. హాఫ్ జర్నీ పైన కంప్లీట్ చేసేసాం మనం. ఒక 40% జర్నీ ఉంది. మనం ఉన్న ఊరు దిండి. కోనసీమలో దిండి ఉంటుంది. దిండి రిసార్ట్స్ చాలా ఫేమస్ ఇక్కడ. దిండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రూట్లో దిండి. ఫ్రంట్ కొండలు కూడా కనబడుతున్నాయి, పెద్ద పెద్ద కొండలు. కొద్దిసేపట్లో కొండల లోపలికి వెళ్తాం. జిల్లా పరిషత్ హై స్కూల్ దిండి. దిండి ఆర్టీసీ బస్ స్టాప్లోకి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ బస్ స్టాప్లోకి అయితే వెళ్తున్నాం. దిండి బస్ స్టేషన్.